ఇంతకుముందు గతంలో రెరా అథారిటీ లేకముందు అంటే స్టాండ్ అలోన్ చైర్మన్ లేకముందు మాకు డిలే అయింది. ఇప్పుడు డిలే లేదు. రెరా ఈజ్ క్లియరింగ్ ఫ్రమ్ టైమ్ టు టైమ్. దే ఆర్ వెరీ క్లియరింగ్ ఆల్ ద పర్మిషన్. దేర్ ఇస్ నో ఇష్యూ. అట్లా ఏం లేదు. వేరే వెబ్సైట్ తీస్తే మనకు బిల్డర్స్ ఎంత ఉన్నారు, డెవలపర్స్ కానీ వందల వేలలో ఉన్నారు. బట్ వేరే అన్ని ప్రాజెక్ట్స్ అప్రూవల్ కనిపించలేదు. లేదు, ఎవరు కూడా మోర్ దెన్ 8 యూనిట్స్ కట్టిన వాళ్ళు రెరా పర్మిషన్ లేకుండా కట్టడం జరగదు. కడితే ఎవరు కొనరు, ఏ బ్యాంకర్ కూడా లోన్ ఇవ్వరు. మీకు ఏదో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఎవ్రీ ప్రాజెక్ట్ ఈజ్ రిజిస్టర్డ్ విత్ రెరా. వినరా? ఇప్పుడు కొంతమంది మేమే దృష్టికి తీసుకొచ్చాం. కొంతమంది అన్డివైడెడ్ షేర్ ఆఫ్ ద ల్యాండ్ చేస్తున్నారు కదా, అది మేమే గవర్నమెంట్ దృష్టికి తీసుకొచ్చాం. మా క్రీడా మా లోకల్ చాప్టర్ కూడా పబ్లిక్ పేపర్లో కూడా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చింది, ఇలాంటివి ఎవరు కొనొద్దని. బట్ ఆల్ ప్రొఫెషనల్ డెవలపర్స్, ఐఎమ్ ప్రౌడ్లీ సేయింగ్, ఇన్ తెలంగాణ దే ఆర్ టేకింగ్ రెరా పర్మిషన్స్ పర్ఫెక్ట్గా తీసుకొని కడుతున్నారు, ఆక్యుపెన్సీ తెచ్చుకుంటున్నారు. అండ్ మా దగ్గర మొదటి నుంచి కూడా 2006 ఆన్వర్డ్స్ maximum numbers, I can say that 99% of the developers are taking occupancy certificate. That is the reason 2006 onwards, the most of the pan India or global investors have come to Hyderabad because of the clear title. మరి ప్రీ లాంచ్ ఎందుకు ఇన్ని మోసాలు ఎందుకు జరుగుతాయి? అవి మేము కాషన్ చేసినాం. ప్రపంచంలో ఏ అసోసియేషన్ కూడా పబ్లిక్లో అడ్వర్టైజ్మెంట్ ఇవ్వలేదు. ఓన్లీ క్రెడా హ్యాస్ గివెన్ cautioning public not to buy from their money. In spite of that, some people have purchased. We know that is a wrong thing. మరి గవర్నమెంట్ ఏమైనా టైట్ కండిషన్ ఒకసారి ఒకరికి పనిష్మెంట్ ఇచ్చారు, రెండో ఒకటి చేయడానికి చేస్తున్నారు కదా. వాళ్ళ మీద కేసులు కూడా పడ్డాయి, చేస్తున్నారు కదా. గవర్నమెంట్ ఏం ఒప్పుకోలేదు, వాళ్ళ దృష్టికి వచ్చినప్పుడు చేస్తున్నారు. కాకపోతే అది మనం ఇప్పుడు ఏది కూడా షార్ట్ కట్ లేదండి. ఆ షార్ట్ కట్లో వచ్చిన వాళ్ళు అట్లనే పోతారు. షార్ట్ కట్లో వచ్చే వరకు ఏమవుతుంది, మా రెగ్యులర్గా చేసే మా క్రీడా మెంబర్స్కు దెబ్బ కొడుతుంది. ఎవరైతే ప్రొఫెషనల్గా చేస్తున్నారో వాళ్ళకి దెబ్బ కొడుతుంది. అది అట్లా డోలు వచ్చి మా అసలు జరిగే బిజినెస్ను ప్రొఫెషనల్గా ఎథికల్గా జరిగే బిజినెస్ చెడగొడుతున్నారు వాళ్ళు. అది మా క్రీడా ఎప్పుడు సహించలేదు. అది మరి నేను రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్లో ఉన్నాను సార్. నేను మిమ్మల్ని ఆల్మోస్ట్ 35 years మీ ఫ్యాన్. నేను క్రీడాలో కలిసాను, ఛాంబర్ ఆఫ్ కామర్స్లో కలిసాను. మీరు ఫస్ట్ బిల్డర్ అసోసియేషన్ దానికి ప్రెసిడెంట్ ఉండేవారు. అయితే మీరు నేషనల్ వైస్ ప్రెసిడెంట్ ఐజీబీసీ కదా. ఇప్పుడు ఆ ఐజీబీసీకి చాలా పారామీటర్స్ ఉంటాయి అప్రూవల్ కావాలంటే, ప్లాటినం అని, గోల్డ్ అని. అసలు మన హైదరాబాద్లో ఉన్న డెవలపర్స్కి అంత ఇప్పుడు యాజ్ ఆఫ్ టుడే చూసి ఒక 5-10 ప్రాజెక్టుల కంటే ఎక్కువ కనిపించలేదు ఐజీబీసీ. ఫ్యూచర్లో అవి వచ్చే అవకాశాలు ఎంత స్కోప్ ఉంది? 800 ప్రాజెక్ట్స్ మన తెలంగాణలో రిజిస్టర్ అయినవి. దాంట్లో ఒక 350 ప్రాజెక్ట్స్ రెసిడెన్షియల్ ఉంటాయి. మొన్న ఎవరు ప్రపంచంలో ఎక్కడ చేయని విధంగా మేము లాస్ట్ ఇయర్ ఫస్ట్ ఎడిషన్ ఎక్స్క్లూజివ్గా ఐజీబీసీ రేటింగ్ రిజిస్టర్ అయినవి ఐజీబీసీ రిజిస్టర్ అయినవి ప్రాజెక్ట్స్కి మాత్రమే మేము ఆ ప్రాజెక్ట్స్ ప్రాపర్టీ షో చేశాము. తర్వాత ఐజీబీసీ సర్టిఫై చేసిన గ్రీన్ ప్రో అనే ప్రోడక్ట్స్ను, గ్రీన్ టెక్నాలజీ సర్వీసెస్ను ఫస్ట్ టైం లాస్ట్ ఇయర్ చేశాము. వారు గ్రేట్ సక్సెస్ఫుల్. మళ్ళీ మా బిల్డర్ ఫ్రెండ్స్ తోటి డిమాండ్ రావడితే మళ్ళీ ఈ మధ్య కాలంలో సెకండ్ ఎడిషన్ కూడా చేసినాము. అది కూడా గ్రాండ్ సక్సెస్ అయింది. దాని ఉద్దేశం ఏంటంటే ఈ సస్టైనబిలిటీ అనేది చాలామందికి తెలియదు. గ్రీన్ బిల్డింగ్స్ అంటే వాళ్ళకి తెలియదు. ఈ యొక్క ఎగ్జిబిషన్ ద్వారా ఒక హౌస్ హోల్డ్లో ఒక రిమ్ సబ్ అంటే ఎట్లా తెలుసు, సర్ఫ్ అంటే ఎట్లా తెలుసో, ఈ సస్టైనబిలిటీ గురించి, గ్రీన్ బిల్డింగ్స్ కూడా ప్రజలందరికీ తెలవాలా. ఇట్ షుడ్ రీచ్ ద డోర్ స్టెప్ ఆఫ్ ఎవ్రీ హౌస్ అని అదొక ముఖ్య ఉద్దేశము, అవేర్నెస్ గురించి. రెండోది ఏంటంటే ఎవరైతే ఈ బిల్డర్స్ ముందుకు వచ్చి గ్రీన్ బిల్డింగ్ సర్టిఫికేట్ తీసుకొని ముందుకు పోతున్నారో వాళ్ళని ఒక గ్రీన్ క్రూసేడర్గా వాళ్ళని గుర్తించి వాళ్ళని కూడా ఒక నెక్స్ట్ లెవెల్లో చూపించాలా సొసైటీలో అని వాళ్ళని కూడా గుర్తింపు రావడం చేశాము. అదేవిధంగా బిల్డర్స్ దగ్గర ఉన్న సేల్స్ టీంకి కూడా ఈ ఐజీబీసీ వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి, దీంట్లో ఉన్న స్పెసిఫికేషన్స్ ఏంటి, ఏ విధంగా నార్మల్ బిల్డింగ్స్ కంటే ఇది గొప్పదని చెప్పడానికి కూడా మేము ఫ్రీ ట్రైనింగ్ ఇస్తున్నాం. ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తున్నాము. ఇప్పుడు ఈ మధ్య కాలంలో మీరు చూస్తే చాలామంది సేల్స్ కానివ్వండి, ప్రమోటర్స్ ఆఫ్ ద గ్రీన్ బిల్డింగ్స్ కానీ వాళ్ళు గ్రీన్ బిల్డింగ్స్ గురించి మాట్లాడుతున్నారు. గతంలో మాట్లాడే వాళ్ళు కాదా అవగాహన లేక ఇప్పుడు స్టార్ట్ అయింది. అది స్టార్ట్ కావడానికి కారణం ఏంటంటే ఈ ప్రాపర్టీ షోస్ 2 చేసినాము, కొద్దిగా విజిబిలిటీ పెంచినాము, సోషల్ మీడియాలో కూడా మేము రెగ్యులర్గా యాక్టివ్గా ఉన్నాము. సో చేస్తున్నాం. మీ అందరితో సహకారంతో జరుగుతూ ఉంది. విన్నారా?
లాస్ట్ క్వశ్చన్ సార్, Yeah. ఏపీలో చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, Yeah. కొత్తగా సీఎం అనుభవైన వ్యక్తి, Mm. 3 సార్లు సీఎంగా చేశారు. అవును. అక్కడ అమరావతి డెవలప్ అవడం వల్ల హైదరాబాద్లో మార్కెట్ పడిపోయింది, పడిపోతుంది, డమ్మాలని టీవీ న్యూస్లో వస్తున్నాయి. దాని మీద మీ స్పందన ఏంటి? ఇప్పుడు అమరావతి చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, మంచిది, మాకందరి సంతోషము. అమరావతి డెవలప్ కావాలా, అమరావతితో పాటు మిగిలిన డిస్ట్రిక్ట్స్ సిటీస్ అన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో డెవలప్ అవుతే మనకు సంతోషము. అక్కడ ఉన్న వాళ్ళు మన వాళ్ళు, ఇక్కడ ఉన్న వాళ్ళు మన వాళ్ళే, నా ఫ్రెండ్సే. నాకు ఇక్కడలో నేను యునైటెడ్ ఏపీలోనే నేను 14 చాప్టర్స్ ఆంధ్రప్రదేశ్లో పెట్టాను. నేను మీది పెద్ద హిస్టరీ చెప్పాలంటే నాకు నేను ఇప్పటికి కూడా రెగ్యులర్గా మొన్న కూడా కర్నూలు అన్ని చాప్టర్స్ మీటింగ్ పోయాను, అంతకుముందు విజయనగరం పోయాను, దానికంటే గుంటూరు పోయాను. అయితే నేను సమాధానం చెప్తున్నా, మనకు ఈ అన్ని సిటీస్ డెవలప్ కావాలా. తర్వాత దెర్ ఇస్ నో కాంపిటీషన్ బిట్వీన్ హైదరాబాద్ లాంటి సిటీకి అమరావతికి కంపారిజన్ లేదు. మన పాపులేషన్ వేరు, వాళ్ళ పాపులేషన్ వేరు. ప్లస్ మన దగ్గర ఉన్న ఇట్స్ ఏ గ్లోబల్ సిటీ. హైదరాబాద్ ఇస్ ఏ గ్లోబల్ సిటీ, కాస్మోపాలిటన్ సిటీ. ఇక్కడ గ్లోబల్ బ్రాండ్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి మనం హైదరాబాద్ను బెంగళూరుతోనూ ఢిల్లీతోటో బాంబేతో కంపేర్ చేయాలి, కానీ టు సమ్ ఎక్స్టెంట్ పూనాతో కంపేర్ చేయండి. కానీ ఇప్పుడు ఇనిషియల్ స్టేజ్లో ఉన్న అమరావతితో మనం కంపేర్ చేయడం కరెక్ట్ కాదు. అక్కడికి ఎన్ని ఇన్వెస్ట్మెంట్స్ పోయినా మన ఇట్స్ నాట్ ఏ లాస్ టు హైదరాబాద్. హైదరాబాద్ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ చార్మ్. Hyderabad has its own strength, inbuilt strength. It will multiply its brand value. It will promote its own industry because of whatever the natural benefits are there. Otherwise, cultural benefits are there. And many people are there here. Many sectors they are flourishing here. I think that we need not actually debate on this issue. అండ్ డిబేట్ లేదు సార్. బయర్స్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో టోటల్ అండ్ కన్ఫ్యూజన్. బికాజ్ ఎమ్మెల్యే ఎలక్షన్, అసెంబ్లీ వచ్చినప్పుడు 3 నెలలు పోయింది, ఎంపీ ఎలక్షన్లు వచ్చినప్పుడు 3 నెలలు పోయింది, ఇప్పుడు తర్వాత సార్ వచ్చి ఒక 7-8 నెలలు అవుతుంది. బట్ మార్కెట్లో ఇంకా ఆ డ్రాప్ అనేది, స్లో డౌన్ అనేది కనిపిస్తుంది. ఇప్పుడు ప్రతిరోజు దీపావళి, దసరా కాదండి కదా, విన్నారా? సో ఇప్పుడు రోజు బిర్యానీ తింటే దానికి ఏం విలువ ఉంటుంది? ఏమి ఉండదు కదా. సో ఇప్పుడు మీరు స్టాక్ మార్కెట్ చూస్తున్నారు, ఇంటర్నేషనల్ మార్కెట్ చూస్తున్నారు, ప్రతి చోట ఉంది. ఇప్పుడు మనకి ఇంత లాస్ట్ ఫ్యూ డికేస్ ట్రాక్ రికార్డ్ ఉన్నప్పుడు చిన్న చిన్న ఇష్యూస్ ఉంటే ఉండొచ్చు. ఇంకోటి ఇప్పుడు మనకు బికాస్ ఆఫ్ ఎలక్షన్స్, 2 ఎలక్షన్స్ వచ్చినాయి, ఒకటి కాదు. సో మనకు కొంత డైవర్ట్ అయినాం కదా. సో అది ఇప్పుడు అయిపోయింది. నవ్ ఇట్స్ కమింగ్ బ్యాక్ టు నార్మల్. అండ్ అవర్ ఐటీ స్పేస్ లీజ్, ఇంతకుముందు మన స్పీకర్ చెప్పారు, ఇక్కడ మా ఆఫీస్ బేరర్స్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్ ఇండియాలోనే. అండ్ ఇట్స్ సర్ప్రైజింగ్, మనకే కాదు, గ్లోబల్ నుంచి ఎవరు వచ్చినా ఒక అపార్ట్మెంట్ 13,000 స్క్వేర్ ఫుట్, 12,000 స్క్వేర్ ఫుట్, 8,000 స్క్వేర్ ఫుట్, 6,000 స్క్వేర్ ఫుట్ మనం ఎప్పుడు వినలే. అలాంటి అపార్ట్మెంట్స్ కూడా అమ్ముడుపోతున్నాయి ఈరోజు. అంటే గత 5 సంవత్సరాలుగా ఏపీ ప్రభుత్వంలో అంత రియల్ ఎస్టేట్ సరిగ్గా అవ్వలేదు కాబట్టి ఏపీ సెటిలర్స్ అందరూ కూడా తెలంగాణలో పెట్టారు. ఇప్పుడు అక్కడ పికప్ అవుతుంది కాబట్టి మళ్ళీ ఏపీ సెటిలర్స్ వెనక్కి వెళ్ళిపోతారు. దీనికి ఒక మంచి నా ఆలోచన చెప్తా. ఈ ఐటీ సెక్టరు తర్వాత మిగిలిన సెక్టర్స్ కూడా గతంలో పెద్ద ఎత్తున డెవలప్ కానప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో, కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో ఒక 100 రూపాయలు పెడితే అందులో ఒక 65-70% మనకు ఆంధ్ర రాయలసీమ నుంచి వచ్చేది. ఒక 25-30% తెలంగాణలో ఉన్న వాళ్ళది వచ్చేది. కానీ ఎప్పుడైతే ఈ ఐటీ సెక్టర్ కానీ, ఫార్మా సెక్టర్స్ కానీ, ఇప్పుడు ఏరోస్పేస్, డిఫెన్స్ రకరకాలు వచ్చాయి. దీంతో ఏమైందంటే మనకంటే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ ఇప్పుడు పాన్ ఇండియా ఇన్వెస్ట్మెంట్స్, గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్స్లో 100 రూపాయలు తీసుకుంటే ఇక్కడ 70-75% బయట పైసలు వస్తున్నాయి, బయట ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి. ఓన్లీ 20-25% వరకు కంబైన్డ్ ఏపీ పైసలు ఉన్నాయి, ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ పైసలు ఉన్నాయి. సో 25%లో ఒక 15%-18% మనకు ఆంధ్ర, రాయలసీమ నుంచి వచ్చిన, అందులో ఒక 10-20% బ్యాక్ ఇన్వెస్ట్మెంట్ తీసుకుపోయినా అంటే ఏమవుతుంది, ఓవరాల్లో 100లో 3%-2% మనకి ఇన్వెస్ట్మెంట్ ఉండదు. ఎందుకంటే నేనేం చెప్తున్నాను, ఈరోజు అపార్ట్మెంట్స్ కొనుక్కునే వాళ్ళు కూడా ఎవరు చాలామంది ఇక్కడ బయట నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ స్థిరపడుతున్నారు. మేజర్గా అపార్ట్మెంట్స్ కానీ, విల్లాస్ కానీ ఏది కొనుక్కున్నా బయట నుంచి వచ్చిన వాళ్ళే, మన తెలుగు వాళ్ళు కాదు.
సో నేను కూడా క్వశ్చన్ వేసుకుంటా కదా, మనం ఎప్పుడు రీసెర్చ్ చేసినామో వచ్చే ఫ్యాక్ట్స్ ఇది అన్నట్టు. సో కాబట్టి దాంతో పెద్ద మనకు ఏం కాదు. దానికంటే ఎక్కువ కూడా మనకి గ్లోబల్ బ్రాండ్స్ కొత్తవి వస్తున్నాయి, ఉన్నాయి, ఎక్స్పాన్షన్ చేస్తున్నాయి, కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుంది కాబట్టి, కొత్తదనం వస్తుంది కాబట్టి, పాపులేషన్ పెరుగుతుంది కాబట్టి హైదరాబాద్ గ్రోత్ అనేది నోబడీ కెన్ స్టాప్. దట్ ఈస్ నేను వాళ్ళ గురించి చెప్పగలుగుతాను. ఐ థింక్ వీల్ ఇన్ ఫ్యూచర్ ఎక్సీడ్ మెనీ అదర్ సిటీస్. వీల్ అట్రాక్ట్. మనకున్నంత మంచి సౌకర్యం ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ ఉన్నది, హ్యూజ్ ల్యాక్స్ ఆఫ్ ఎకర్స్ ఆర్ దేర్. వేరే సిటీకి అట్లా స్కోప్ లేదు, ల్యాండ్ అందుబాటులో లేదు. మీరు రీజనల్ రింగ్ రోడ్డుకు పోండి. రీజనల్ రింగ్ రోడ్డుకు పోయిన తర్వాత కొన్ని లక్షల ఎకరాలు అందుబాటులో రాబోతుంది. మొన్న కొరియన్ అంబాసిడర్ వచ్చారు, మన ఇండస్ట్రీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు ఉండి మా సిఏ మీటింగ్లో. నేను ఒక ఇండస్ట్రీ తరఫున మాట్లాడినప్పుడు ఏం చెప్పాను, వై డోంట్ యు కమ్ డౌన్ టు హైదరాబాద్ and our regional ring road, a lot of scope is there. Our government is very proactive. Why don't take up a greenfield industrial estate exclusively for Korean entrepreneurs? We as a developers also extend some help to you about housing is concerned, hospitals are concerned, and schools are concerned. We will also help you. We will build for you. You bring your entrepreneurs here. There is a huge scope. Our state government is very proactive. In fact, that is our duty as a CIA representative. It is welcoming the global investors. Why? Because that will give an value addition to the Hyderabad. అండ్ లైక్ ఢిల్లీ ముంబై ఇండస్ట్రియల్ కారిడార్ లాగా మన RRR మీద మనం ఇండస్ట్రియల్ కారిడార్ చేసుకోవడానికి చాలా స్కోప్ ఉంది. ఇలాంటి స్కోప్ ఉన్న నగరాలు చాలా తక్కువ ఉన్నాయి. అండ్ దట్ టు దే ఆర్ వెరీ క్లోజ్ టు ఎయిర్పోర్ట్. అంటే ఇంత కమ్యూనికేషన్ ఉంది, బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఎంటర్టైన్మెంట్ ఉంది ఇక్కడ, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, ది హెల్త్ కేర్ ఉంది ఇక్కడ. సో ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ అండ్ ఇంటర్నేషనల్ కనెక్టివిటీ ఈజ్ దేర్. కాబట్టి ఇలాంటి ఉన్న అవకాశాలు ప్లస్ మ్యాన్ పవర్, హైలీ క్వాలిఫైడ్ మ్యాన్ పవర్ ఉంది. సో కాబట్టి ఇంత మంచి అవకాశము. ఏమంటే బిర్యానీ రెడీగా వండి పెట్టింది, డెలిషియస్ బిర్యానీ వండి పెట్టింది హైదరాబాద్లో. 25 years బ్యాక్ సార్ విజయవాడ హైవే బాగా పికప్లో ఉండేది. ఇప్పుడు అటుపక్క ఎవరు చూడట్లేదు. వెస్ట్ జోన్ అంతా డెవలప్ అయినట్టు, నార్త్ కానీ. కరెక్ట్, వెస్ట్ జోన్ తో కంపేర్ చేస్తే పాలసీ మాట్లాడారు సీఎం గారు. అసలు అది వచ్చే అవకాశం ఉందా? ఉంది డెఫినెట్ గా ఉంది. మేము సలహా ఏంటంటే లాస్ట్ టైం ఉన్న పాలసీలు 30% 50% ఐటీ, 50% నాన్ ఐటీ పెట్టమన్నారు. అక్కడ మాకేంటంటే ఇప్పుడు ఏ లొకాలిటీలో దేనికి డిమాండ్ ఉందో సర్వే చేస్తే బిల్డర్ తెలుసు, కానీ గవర్నమెంట్ రిస్ట్రిక్షన్ చేయడం వల్ల నడవదు కదా. అందుకే నాట్ మెనీ టేకర్స్. 30% డౌన్ పేమెంట్ చేయమన్నారు కన్వర్షన్ చేసినప్పుడు. మా ఉద్దేశంలో ఏంటంటే ప్రాక్టికాలిటీ చూస్తే లెట్ యూ లీవ్ ఇట్ ద ఆప్షన్ టు ది డెవలపర్, మల్టీ యూజ్ ఇవ్వండి. తర్వాత ఆ 30% ఇన్స్టాల్మెంట్లు పే చేయమనండి. ఈ విత్ ఇన్ ద ఓఆర్ఆర్ కొన్ని 100 ఎకరాలు 1000 ఎకరాల ల్యాండ్ మనకు అందుబాటులో ఉన్నాడంటే, అందుబాటు మీన్స్ ఏమంటున్నా సరౌండెడ్ బై హైయెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. మెట్రో ఉంది, హాస్పిటల్స్ ఉన్నాయి, స్కూల్స్ ఉన్నాయి, ఎవ్రీథింగ్ ఇస్ దేర్. సో మచ్ ఆఫ్ ల్యాండ్ విత్ ఇన్ RRRలో RRRలో ఓఆర్ఆర్ మధ్యలో ఉన్నది. కాబట్టి ఐ థింక్ దట్ గవర్నమెంట్ ఎన్కాష్ చేసుకోవాలా, అది వస్తుంది డెఫినెట్గా. మేము కూడా పర్సూ చేస్తున్నాము, మేము చెప్పడం కూడా జరిగింది మా ప్రిన్సిపల్ సెక్రటరీకి, మా ఇండస్ట్రీ మినిస్ట్రీ కూడా. డెఫినెట్గా దట్ విల్ కమ్ అవుట్. దట్ ఈస్ అగైన్ గోయింగ్ టు ఏ పాజిటివ్ సైన్. అండ్ ఈ ఏరియాస్ అన్ని రిలీజ్ అయినప్పుడు కూడా మాకు కొంత అఫోర్డబుల్ హౌసింగ్ కూడా వస్తుంది. అందులో డెఫినెట్గా కొంత అఫోర్డబుల్ హౌసింగ్ కూడా వస్తుంది, విచ్ విల్ క్లోజ్ టు మెట్రో స్టేషన్. కాబట్టి డెఫినెట్గా ఇది మంచి పరిష్కారం అవుతుందని చూస్తుంది. లాస్ట్ క్వశ్చన్, 111 జీవో మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే ఎత్తేస్తాం కేసీఆర్ గారు ఉన్నప్పుడు అన్నారు. అంటే ఇది 111 జీవో అనేది వెరీ సెన్సిటివ్ మ్యాటర్. కానీ నాకు అనిపిస్తుంది ఈ చీఫ్ మినిస్టర్ గారు ఇండైరెక్ట్గా ఒక సిగ్నల్ ఇచ్చాడేమో బై బ్రింగింగ్ ది వాటర్ టు ది బోత్ ద ట్యాంక్స్. నేను బయట నుంచి నీళ్ళు తీసుకొస్తున్నాను అంటే, ఈ 2 లేక్స్ నేను సేఫ్ గార్డ్ చేయబోతున్నాను అంటే అది ఆయన ఇంటెన్షన్ మీరు గ్రహించాలి. ఆయన ఈ లేకులు ఉన్న ల్యాండ్ పక్కకు అంతా మెయింటైన్ చేయదలుచుకున్నాడా, తీసేయదలుచుకున్నాడా అని మీరు అందరు గ్రహించాలా. థ్యాంక్ యూ సార్.
మీరు ఇప్పుడు అంతా కన్స్ట్రక్షన్ బిల్డింగ్ గురించి మాట్లాడారు. ఇప్పుడు హెచ్ఎండిఏ డిటిసిపి డెవలపర్స్ మేమంతా ఇప్పుడు మేము ఎటువైపు అయితే బాగుంటుంది, మీ వైపు నుంచి మాకు ఏదైనా సజెషన్ ఇవ్వగలరా? ఇప్పుడు మేమంతా హెచ్ఎండిఏ లేఅవుట్స్ అండ్ డిటిసిపి లేఅవుట్స్లో ఉన్నాం సార్. మేము ఇప్పుడు ఏ సైడ్ ఆఫ్ హైదరాబాద్, వెస్టా, సౌతా, ఈస్టా, వెస్టా, ఎటువైపు వెళ్తే బాగుంటుంది ఇప్పుడున్న ప్రజెంట్ ట్రెండ్లో? ఒక్కటే మనము రియల్ ఎస్టేట్ అనేది జనరల్గా ప్రపంచంలో లొకేషన్ లొకేషన్ లొకేషన్, ప్రాపర్టీ ప్రాపర్టీ ప్రాపర్టీ, దట్ ఈజ్ బజ్ వర్డ్ అన్నారు. ఎక్కడ లొకేషన్ ఉంది. దీనికి మనకు హౌసింగ్ రిక్వైర్మెంట్ ఎక్కడ వస్తుందంటే ఎక్కడైతే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ జరుగుతుందో అక్కడ హౌసింగ్ రిక్వైర్మెంట్ వస్తుంది. అది లేని మనకు ఆ ప్లాట్లుగానే మిగిలిపోతే కానీ ఇండ్ల కింద కన్వర్ట్ కావు. ఇండ్ల కింద కన్వర్ట్ అయినప్పుడు దానికి వాల్యుయేషన్ వస్తుంది. సో హౌస్ ఎక్కడ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుందో ఒకటి చూడండి. రెండోది ఓఆర్ఆర్కు నియరెస్ట్ ఏరియాలో మీకు తక్కువ ధరకు దొరుకుతున్నాయి. అది కూడా ఒకటి పెట్టుకోండి పాయింట్. హైదరాబాద్కు ఓఆర్ఆర్కు నియరెస్ట్ పాయింట్లో వేరే దగ్గర పోతే మనకు 4x దొరుకుతుంది, ఇక్కడ 2x 1x దొరుకుతుంది. కాబట్టి డెఫినెట్లీ దిస్ ఏరియా విల్ ఆల్సో ఫ్లరిష్. ఇఫ్ నాట్ టుడే టుమారో ది ఎంప్లాయ్మెంట్ విల్ కమ్ హియర్ అనేది ఇంకొక క్లూ. Thank you, sir. Thank you for your time and valuable inputs for us. It will help us a lot. Thank you.